హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు బీరకాయ ఎగ్ కర్రీ ఎలా చేయాలో చూసేద్దాం రండి. ముందుగాల మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగాల ఒక గ్యాస్ ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టుకొని దాంట్లో సరిపడా ఆయిల్ వేసుకున్న తర్వాత ఒక పెద్ద సైజు ఆనియన్ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. కొంచెం కరివేపాకు కూడా వేసుకున్నాను. అవన్నీ కూడా ఫ్రై అయ్యే వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. అలాగే కొంచెం పసుపు కూడా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఆనియన్స్ అనేది బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. తర్వాత మనము 1/2 kg వరకు బీరకాయలు పొట్టు తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను. బీరకాయ ముక్కలు అనేవి వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఉడికించుకోవాలి. అవి ముక్కలు అనేవి మెత్తగా అయ్యేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలన్నమాట. తర్వాత కొంచెం సాల్ట్ అనేది వేసుకున్నాను. రుచికి సరిపడా సాల్ట్ వేసుకున్నాను. సాల్ట్ వేయడం వల్ల ముక్కలు అనేవి తొందరగా దగ్గర పడతాయి కాబట్టి సాల్ట్ వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని మూత పెట్టుకొని మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఉడికించుకోవాలన్నమాట. మూత పెట్టి మళ్ళీ మధ్యలో ఒకసారి మూత తీసి చూస్తే చూసారుగా ఎలా అయ్యాయో, ఇలా దగ్గరికి వచ్చిందన్నమాట. మొత్తం దగ్గర పడిన తర్వాత టేస్ట్కి తగినంత కారం వేసుకోవాలి. నేను 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకున్నాను. కారం వేసి ఒకసారి కలుపుకొని మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలన్నమాట. చూసారుగా ఈ విధంగా మధ్యలో కలుపుతూ ఉడికించుకోవాలన్నమాట. ఎందుకంటే అడుగంటకుండా చూసుకోవాలి. ఈ విధంగా మొత్తం కారం వాసన పోయేంత వరకు కూడా ఫ్రై చేసుకుని కూర అంతా ఒక సైడ్ కనేసి మధ్యలో ఒక 2 eggs వరకు నేను పోసుకున్నాను. మీరు ఎక్కువ కూడా పోసుకోవచ్చు. ఒక 2 కోడిగుడ్లు అనేవి పగలగొట్టి ఇలా వేసుకొని మూత పెట్టి కొద్దిసేపు ఉడికించుకోవాలి. వెంటనే కలపకూడదన్నమాట. కలిపితే నీసు వాసన వస్తుంది. కాబట్టి కొద్దిసేపు మగ్గించుకున్న తర్వాత అవి ఫ్రై అయిపోయిన తర్వాత ఎగ్స్ మరొక సైడు తిప్పి వేసుకోవాలన్నమాట. ఒక సైడు ఆల్రెడీ ఫ్రై అయితేగా మరొక వైపు నెమ్మదిగా తిప్పి వేసుకొని మళ్ళీ మూత పెట్టి మరి కొద్దిసేపు ఉడికించుకోవాలి. చూసారుగా ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత చివరిలో కొంచెం మసాలా వేసుకొని ఒకసారి కలుపుకున్న తర్వాత మళ్ళీ ఒక 2 minutes ఉడికించుకున్న తర్వాత లాస్ట్కి కొత్తిమీర వేసుకుంటే అంతేనండి. బీరకాయ ఎగ్ కర్రీ సింపుల్గా తయారు